హలో, ఇదిగో మళ్ళీ ఇంకొక వీక్ అయిపోయింది. మళ్ళీ చాలా ప్రోగ్రెస్ వచ్చేసింది. ఇంట్లో సైడ్స్ అన్ని కవర్ చేస్తారు వాళ్ళు. అదే మధ్యకి ఇదంతా వుడెన్ వుడ్తో చేసిన ఏదో ఉంటుంది, ఏదో అంటారు, దాని పేరు మర్చిపోయాను కానీ చెప్తా కనుక్కొని. సో ఇదమ్మా సంగతి. ఏడు దాకా వచ్చింది పని. మనది ఏదైనా 2 కార్ గరాజ్ అనమాట. సో ఫస్ట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఎలాగో ఐడియా ఉండే ఉంటుంది, కానీ ఇప్పుడు కొంచెం క్లియర్గా నేను చెప్పగలుగుతాను. కొంచెం షేప్ నీకు కనబడుతుంది విషయం. సో అదిగో ఎనీవే, ఫస్ట్ ఇగో మన నైబర్స్ ఇక్కడ తెల్లోళ్ళు తీసుకున్నారు. క్రిస్ అని ఒకడెవడు. సో వాళ్ళది అయిపోతుంది దగ్గర దగ్గర. ఇక్కడ మన ఇండియన్స్ ఒకరు తీసుకున్నారు. ఇది ఆల్మోస్ట్ డన్. ఐ థింక్ వాళ్ళు ఈ మంత్ ఎండ్ కల్లా మూవ్ అయిపోతారు అనుకుంటా. కన్స్ట్రక్షన్ అవన్నీ సోల్డ్, కాకపోతే వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇది మన ఇల్లు. సో ఇది మధ్యలో ఎంట్రన్స్, 2 కార్ గరాజెస్. సో మెల్లగా లోపలికి వెళ్తున్నా. చాలా చెత్త చాలా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. సీకులు మేకులు చాలా ఉంటాయి. సో మరి సరే, ఆల్రెడీ కొంచెం డార్క్ అయిపోయింది. ఇవాళ సాటర్డే ఈవినింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం లైట్ పోతుంది. వీడియో తీసేద్దామని చెప్పి తొందరగా వచ్చాను. ట్రై చేశాను. ఇదిగో ఎంట్రన్స్ మన. అది లోపల ఇంతకుముందు చూసిన దాని మీద నీకేం కనబడదు ఎక్కువ ఎక్స్ట్రా, కానీ సైడ్స్ అయితే పడిపోయినాయి. సైడ్స్ వాడు ఇది నా ఆఫీస్. ఇది బేసిక్గా ఎంట్రన్స్. ఇలా మళ్ళీ బ్యాక్ తీస్తున్నా. అదే అటు నుంచి వచ్చాను నేను. ఎంట్రన్స్ ఇదేమో సెకండ్ బెడ్రూము. ఇక్కడ వస్తుంది బేసిక్గా. మనకి ఇక్కడ అర్థమయ్యే సమస్య లేదు, కాకపోతే ఇది కొంచెం క్లియర్గా వచ్చింది. ఇది నా ఆఫీసు, నా స్టడీ రూము, ఆఫీస్ ఏదైనా అనుకో. ఇక్కడ వెనక్కి దూరితే ఇటు స్టేర్ కేస్ పైకెక్కేది. ఈ సందులో ఇది పార్కింగ్. ఈ స్టేర్ కేస్ మధ్యలో ఇక్కడ మన యూటిలిటీ అంటారు, అదే బేసిక్గా వాషింగ్ మెషిన్, డ్రైయర్ ఉండే ప్లేస్ ఇది. ఇంకా ఏదైనా స్టోరేజ్ లైట్ పెట్టుకోవచ్చు. పెద్ద ప్లేసే. ఫస్ట్ డౌన్ స్టైర్స్ కవర్ చేద్దాం. కింద గ్రౌండ్ ఫ్లోర్. ఇది లివింగ్ రూమ్ అంటారు, అదే ఫ్యామిలీ రూమ్, లివింగ్ రూమ్, హాల్, మన లెక్కల హాల్. సో నేను ఇల్లు తీసుకోవడానికి మెయిన్ కారణం ఈ హాలే. బేసిక్గా హాల్ ఇదంటే ఓపెన్, మొత్తం ఒక 2 ఫ్లోర్ మొత్తం ఓపెన్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ ఇది ఒకటే మోడల్ అనమాట. ఇక్కడ మిగతా అన్నీ అలా క్లోజ్ ఉంటాయి పైన నుంచి. సో ఇది ఫుల్గా ఓపెన్. మీకు లైటింగ్. సో హాల్లోకి ఎలా వచ్చి ఇటు లెఫ్ట్ తిరిగితే ఇక్కడ టీవీ వస్తుంది బేసిక్గా. తర్వాత ఇది టీవీ నిచ్ అంటారు. అండ్ మళ్ళీ ఇలా వెనక్కి తిరిగితే ఇటు సైడు అది డైనింగ్ ఏరియా, డైనింగ్ రూమ్ అనుకో. రూమ్ లాగా ఏమి ఉండదు కానీ డైనింగ్ ఏరియా అంటారు. ఇది మన కిచెన్. ఇది ఇక్కడ కిచెన్ వస్తుంది బేసిక్గా. సో అది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కిచెన్. ఇంకొంచెం ముందుకు పోతే ఈ కార్నర్లో బ్రేక్ఫాస్ట్ ఏరియా, బ్రేక్ఫాస్ట్ డైనింగ్ రూమ్, డైనింగ్ టేబుల్ వేయచ్చు. సో ఇటు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనది సౌత్ వెస్ట్ కార్నర్ మాస్టర్ బెడ్రూమ్. సో రూఫ్ లాగా ఏందో మరి వేస్తారు. మరి దానిపైన ఇటుకలో ఏదో ఉంటుంది, రూఫ్ చేయటం ఏదో ఉంటుంది ప్రోగ్రామ్. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇలా వస్తుంది అనమాట మనది. ఇక ఫుల్ 4 విండోస్ పెద్ద. ఈవినింగ్ మంచి లైటింగ్ ఉంటుంది నైట్ అయ్యేలోపు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బాత్రూమ్ చాలా పెద్ద మాస్టర్ బాత్రూమ్. ఇక వాడు వెళ్ళనీయకుండా ఇది అడ్డంగా పెట్టేసాడు దీన్ని. ఇక్కడ సపోర్ట్ కోసం కట్టినట్టున్నాడు. అది టబ్ మనం వాడం కానీ అది ఉండాలన్నమాట. అది వస్తుంది మామూలుగానే, ఫ్రీగానే వస్తుంది. గ్లాస్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ పైకి వెళ్తాయి. సరే చూద్దాం ఏమన్నా.
కనపడుతుందో లేదో మరి. పైకి వచ్చేసా. మనకి ఇది బేసిక్గా అట్రాక్షన్ పైనుంచి ఇట్లా నీకు కంప్లీట్గా కింద కనబడుతుంది. ఓపెన్ కాన్సెప్ట్ లివింగ్ రూమ్. ఇక్కడ ఒక బెడ్రూమ్, దీన్ని గేమ్ రూమ్ అంటారు. కాకపోతే యాక్చువల్గా ఏం పెట్టాం మనం, ఎలాగో పైన పెద్ద వాడేదేమి ఉండదు. అది ఇంకొక బెడ్రూమ్. పైకి వచ్చింది అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. లెఫ్ట్ రైట్కి మధ్యలో గేమ్ రూమ్. అబౌట్ టర్న్ చేసామంటే అక్కడి నుంచి వచ్చాను నేను, అక్కడి నుంచి వచ్చాను మెట్లు ఎండింగ్. అక్కడ నీకు గ్లాసెస్ లైట్ కోసం ఎంత వస్తుందో లైట్ తెలియదు కానీ. అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఈ రూము నా ఫేవరెట్ రూము, మీడియా రూమ్. సో ఇక్కడ మీడియా రూమ్ అంటే అదే సినిమా రూమ్ అనమాట. థియేటర్ లాగా ఉంటుంది ఇది. రూమ్ కంప్లీట్గా డార్క్ చేసేస్తారు, విండోస్ ఏమి ఉండవు. పైన ప్రొజెక్టర్ వేసి అక్కడ పక్కన అడ్డంగా స్క్రీన్ వేసేసి ఇక్కడ కుర్చీలు అదే సోఫాలు వేసేసుకుంటే మంచి సినిమా చూసుకోవచ్చు మనం. సో అదన్నమాట. ప్రస్తుతానికి కొద్దిగా గొప్ప ప్రోగ్రెస్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో మళ్ళీ. ఓకే మరి, బాయ్.